ఈ ఫోన్ కలర్ చూసే చెప్పేయచ్చు మనం ఇదే మోడల్ అని. ఇది 17 ప్రో మ్యాక్స్. సో, ఇది మా రూమ్‌మేట్ పర్చేస్ చేసింది. దీని కాస్ట్ వచ్చేసి $1200. అదే మనం ప్రో తీసుకుంటే $1100కి వచ్చిద్ది. అండ్ మనకి ఈరోజు వీడియోలో నేనేం చెప్తున్నానంటే 16 ప్రో మ్యాక్స్‌కి, 17 ప్రో మ్యాక్స్‌కి డిఫరెన్స్ ఏంటి? అండ్ కామన్ ఫీచర్స్ ఏంటి? ఈ 17 ప్రో మ్యాక్స్ న్యూ ఫీచర్స్ ఏం యాడ్ అయ్యాయి? అండ్ దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలని. జనరల్లీ ఐఫోన్ టు ఐఫోన్ డేటా ఎక్స్‌పోర్టింగ్ అనేది ఆ సెటప్ చాలా ఈజీ. సో, ఈ వీడియోలో నేను ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి ఎలా సెటప్ చేసుకోవాలని చెప్పబోతున్నాను. మనకి 16 ప్రో వర్షన్ నుంచి కెమెరా బటన్ అనేది మనకి ఇలా సైడ్‌కి ఇచ్చాడు. సో, మనం డైరెక్ట్‌గా కెమెరా యాప్ ఓపెన్ చేయకుండా ఇట్లా జస్ట్ ఆ బటన్‌ని క్లిక్ చేస్తే ఫోటోస్ అనేది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో, ఇది 16 ప్రోలో కూడా ఉంది ఈ ఆప్షన్. అండ్ ఈ ఫోన్ కలర్ అయితే రీల్స్‌లో అట్లా చూస్తే కొంచెం ఓల్డ్ ఫ్యాషన్‌గా ఉంది. బట్ మేము రియల్‌గా చూస్తే మాత్రం చాలా బ్రైట్‌గా ఉంది. నాకైతే చాలా నచ్చేసింది. సో, అసలు ఇది చాలా యూనిక్ కలర్ అనమాట. ఐఫోన్‌లో ఎప్పుడు రిలీజ్ చేయలేదు ఈ ఆరెంజ్ కలర్ అనేది. సో, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఆండ్రాయిడ్ నుంచి మన డేటా అనేది ఐఫోన్‌కి సెటప్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో, ఈ డేటా ఎక్స్‌పోర్ట్ చేయడానికి మనం ఫస్ట్ అయితే ఫేస్ ఐడీ అదంతా సెటప్ చేసుకోవాలి. ఫేస్ ఐడీ సెటప్ చేసుకున్న తర్వాత మన ఈ ఐఫోన్‌కి ఏ ఫోన్ నుంచి డేటా అనేది ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆండ్రాయిడ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మనకి ఒక పాస్‌కోడ్ అనేది ఇచ్చిద్ది. సో, ఈ పాస్‌కోడ్ అనేది మనం ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేయడానికి మనం ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మూవ్ టు ఐఓఎస్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న స్టెప్స్ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఈ లొకేషన్‌కి రిలేటెడ్ పర్మిషన్స్ అండ్ యాప్ పర్మిషన్స్ అన్నీ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఆ పాస్‌కోడ్ ఎంటర్ చేయడానికి త్రూ వయా కేబుల్ అని, వయా కోడ్ అని వచ్చిద్ది. సో, మనమైతే ఇక్కడ కనెక్ట్ వయా కోడ్ అని ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, అప్పుడు ఐఫోన్‌లో చూపిస్తున్న పాస్‌కోడ్ అనేది ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎంటర్ చేస్తే సరిపోయిద్ది. నెక్స్ట్ మన ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఏదైతే డేటా అంతా మనం ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నామో ఐఫోన్‌కి, ఆ ఆప్షన్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఇంకా ఆటోమేటిక్‌గా డేటా ఎక్స్‌పోర్ట్ అయిపోయిద్ది ఐఫోన్‌లోకి. అంతే అండి. ఐఫోన్‌లో ఏ వర్షన్‌కైనా ప్రోకి, ప్రో మ్యాక్స్‌కి ఒకటే డిఫరెన్స్ ఉండిద్ది. ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అదేంటంటే జస్ట్ సైజ్ అనమాట. ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తీసుకుంటే అది 6.9 ఇంచెస్ ఉండిద్ది. అదే మనం ఐఫోన్ 17 ప్రో తీసుకుంటే 6.3 ఇంచెస్ ఉండిద్ది. మనకి ఒక $100 సేవ్ చేయొచ్చు. అండ్ కంపేర్ టు 16 ప్రో మ్యాక్స్, ఈ 17 ప్రో మ్యాక్స్‌లో ఏంటంటే మనకి 256 జీబీ ఇచ్చాడు. నేను పర్చేస్ చేసినప్పుడు నాకైతే 16 ప్రోలో 128 జీబీయే ఇచ్చాడు. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ సేమ్‌గానే ఉన్నాయి. బట్ ఈ 17 ప్రో మ్యాక్స్‌లో ఏంటంటే కెమెరా అండ్ స్క్రీన్ విజిబిలిటీ, స్టోరేజ్ అనేది కొంచెం అప్‌గ్రేడ్‌లో ఇచ్చాడనమాట.